హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ రోజు అంటే జనవరి 1st రోజు న్యూ ఇయర్లో మన ఇది ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఇదైతే జనవరి 1st రోజు వీడియో. పొద్దున్నే అంటే 6 అయింది. లేచి ఊడ్చేసరికి కొంచెం వెలుతురు వచ్చింది. లేచినప్పుడు అయితే చీకటి ఉండే. తర్వాత ఊడ్చేసి వాటర్ పట్టి ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను ముగ్గు స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో అయితే ఎవరు లేవలేదు. లక్కీగా యాపిల్ కూడా లేవలేదు. ఎప్పుడైనా యాపిల్ నాతోనే లేచి మమ్మీ బుగ్గు అనేది, కానీ ఈరోజు అయితే కొంచెం లేట్గా లేచింది. దాన్ని పట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి మా మామయ్య కూడా అక్కడే ఉన్నాడు ముగ్గుని డిస్టర్బ్ చేయకుండా. సో ముగ్గులు వేయడం నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు. ఏదో ఇప్పుడిప్పుడే పెళ్ళైనాక నేర్చుకున్నాను. అంటే అంతకుముందు ఎప్పుడు వేయలేదు. వేయడానికి మా పిన్ని ఉండే కాబట్టి మనకు ఆ ఛాన్స్ లేదని కాదు, కానీ మనకు రాదు, అందుకే నేను నేర్చుకోలేదు. సో ఈ న్యూ ఇయర్లో మీ ప్లానింగ్స్ ఏంటి? కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? పాతవి ఏవైనా వదిలిపెట్టాలనుకుంటున్నారా? ఈ న్యూ ఇయర్లో న్యూగా మీరు ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కొంచెం యూట్యూబ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. అంటే మధ్యలో కొన్ని నెలలు కూడా వీడియోస్ పెట్టలేదు. మిస్టేక్ అయితే నాదే, కానీ మానిటైజేషన్ కాకపోవడానికి మిస్టేక్ అయితే నాది చాలా ఉంది. సో ఈ ఇయర్ అయినా మానిటైజేషన్ కావాలని ట్రై చేస్తున్నాను. మార్నింగ్ వీడియో అయితే అంతే తీశాను, మండే కదా. సో స్పెషల్స్ అవేమీ లేవు, ఓన్లీ ముగ్గుతోనే సరిపోయింది. డే టైం మొత్తం ఏం లేదు, అంత ఖాళీగానే ఉన్నాము. వీడియో తీయడానికి కూడా ఏం లేకుండే. ఒక ముగ్గుతోనే మా మార్నింగ్ ఎండ్ అయిపోయింది అండ్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ అయితే అలా బయటికి వచ్చాము. ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. మేము యాక్చువల్గా అయితే ఎగ్జిబిషన్ కోసం అని రాలేదు. యాపిల్కి ప్యాంట్స్ తీసుకుందాం, అలా సరదాగా బయటకు వెళ్దామని వచ్చాము. కానీ మేము ఒక పని మీద వస్తే ఇంకో పని అయిపోయింది. మేము ప్యాంట్స్ కోసం వస్తే దారిలో మాకు జాయింట్ వీల్ కనబడింది, అంటే ఫుల్ లైటింగ్తో కనబడింది. ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుందని తెలుసు, కానీ మరి ఈ రోజే స్టార్ట్ అవుతుందని తెలీదు. మేము వెళ్ళగానే ఫ్రీ టికెట్ అన్నారు. ఇంకా ఎక్కువ స్టార్ట్ కాలేదు కదా, లోపల షాపింగ్స్ కూడా అన్నీ లేవు, కొన్ని ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఇంకా ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి షాప్స్ కూడా. అందుకే ఎంట్రీ ఫ్రీ పెట్టారు, కానీ లోపల ఏది కొనుక్కోవాలన్నా మనీ పే చేయాలి. ఎంట్రీ ఫ్రీ ఉంది కదా అని లోపల కూడా ఫ్రీగా ఉండదు. ఏ గేమ్ ఆడాలన్నా లేకపోతే షాపింగ్ చేయాలన్నా జాయింట్ వీల్ అలాంటివి ఏమైనా ఎక్కాలన్నా కూడా మనీ అయితే పే చేయాలి. యాపిల్ అయితే ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి, అంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ వెళ్ళాం, కానీ అప్పుడు కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా. తనకు అన్నీ గుర్తున్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తను ఒక దానిపైన జంప్ చేసింది కదా, మీరు షార్ట్ వీడియో చూసుంటే మీకు అర్థమైపోతుంది. ఒక జంపింగ్ చేసే ఎక్కింది అండ్ ఒక కార్ ఎక్కింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అది గుర్తు పెట్టుకొని పప్పా జంప్, మమ్మీ జంప్, కార్ పోదాం అంటుంది. అంతలా గుర్తుంది తనకు. ఎక్కడికి వచ్చినాం చెప్పు మనం? ఎక్కుతాళ్ళు అనుకుంటా, ఎక్కుతాళ్ళగా ఎవరైనా ఉంటే ఆడుతుంది, ఒక్కతే కదా. ఫ్రీనేనా ఈరోజు? ఫ్రీనా? ఎంట్రీ ఫ్రీ. బాగా పెద్ద ఉంది, అంటే అంతకుముందు ఉంది చూడు, సేమ్ అంతే ఉంది. అప్పట్లో బర్డ్స్ యానిమల్స్ లేవా? సేమ్. కూర్చుంటుందా? కూర్చుంటావా? అడ్డాట లేకపోతే ఆడకపోతే ప్యాంట్ కిందికాను బాల్స్ ఉంటే మంచిగా ఉండు. లోపల జంప్ బాల్ చేయాలి పిల్లలకి. నువ్వు ముంగటనే నేను కా హ్యాపీ ఇది చూడు. అదా తీసుకుందాం. ఈయనకి లైట్ కావాలట.
కోత ఏం చేస్తాను చూడు, చిక్కి కోత ఏం చేస్తాను ఇక. పోదామా? మమ్మీని చెప్పు పోదామా. ఏంటిరా అత్తలేదా? రమ్మన్ పిలు, మమ్మీని పిలు. కోతి మమ్మీ ఇగో చిక్కి, నువ్వు మమ్మీని కోతేనావు అనుకో మంచిర్యాల తాతయ్య కొడతాడు. కొడతాడు, ఈ వీడియో చూస్తాడు మా తాతయ్య. వచ్చినాక కొడతాడు నిన్ను. అట్లా అనొద్దట. మమ్మీ అను, మమ్మీ అను. కోతి ఇంకింత ఎక్కువ అంటుంది. పెంచుకోవడం వెళ్ళేటప్పుడు అయితే నార్మల్గా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకుందాంలే అని లోపలికి వెళ్ళిన తర్వాత జాయింట్ వీల్స్ వాడి దగ్గర యాపిల్ అయితే ఒకటి జంప్ చేసింది, ఒక కార్ ఎక్కింది. తను ఎక్కేటప్పుడేమో ఎక్కుతా అంది, కానీ ఎక్కిన తర్వాత అయితే భయపడింది. ఇంటికి వచ్చిన తర్వాత అవి గుర్తు చేసుకుంటూ జంప్ జంప్ అంది. సో అక్కడ నుంచి నేనైతే ఏం ఎక్కలేదు, ఎందుకంటే అప్పుడే తిని వెళ్ళాం కాబట్టి. ఎక్కితే మళ్ళీ వామిటింగ్ అయిపోతుంది. నాకైతే జాయింట్ వీల్ అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి ఇష్టం, కానీ ఒకసారి కూడా కాదు, 2 సార్లు 3 సార్లు ఎక్కాను, కానీ ఇష్టం. ఏం కావాలి? ఆయనకి ఏదో ఒకటి కొని. ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఏదైనా. చిన్న పిల్లవా ఇంకా? ఇదేంటిది? వస్తుంది కానీ అని తీసుకోమ్మని. ఏంటిదో? బాము మరి ఎందుకు చెప్పు నీకు అవన్నీ? ఇదేనా తీసుకోవాలి? ఇదాట అట్లుంటది పిల్లలతోని. అంగడంగడి బొరతాలు కింద. అరే గిల్లి కూడా బాగుంది. మనం అలా పోలే 2. ఇది 10 రూపీస్కి ఒకటి. ఇది ఎంత క్యూట్ ఉంది, 20. కానీ పనికి రాదు అది. ఏం చెప్తారు? చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే అన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. తక్కువగా గేమ్స్, ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి. ఒక్క షాప్ మాత్రమే ఇంటికి కావాల్సిన అంటే ఐటమ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ సామాన్లు కానీ, స్టీల్ సామాన్లు కానీ, ప్లేట్స్, అవి ఇంటికి కావాల్సినవి మాత్రం ఈ ఒక్క షాప్ అయితే ఉంది. ఈ షాప్లో నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఆ వీడియో మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, చూసేయండి. నేనేమేమి తీసుకున్నాను ఓన్లీ ఈ షాప్లోనే కాదు, మొత్తం ఎగ్జిబిషన్లో ఏం తీసుకున్నాను అని షార్ట్ వీడియోలో పెట్టాను. చూడండి, క్యూట్గా ఉన్నాయి చిన్న బాక్స్లు అయితే. కానీ కాస్ట్ అయితే కొంచెం బయట కంటే ఇందులో ఎక్కువగానే ఉంది. రీజనబుల్గా అనిపించినవి మాత్రమే తీసుకున్నాను. లైక్ ఒక సాల్ట్ బాక్స్, అదైతే 20 రూపీస్ అన్నారు, కానీ బయట మనకు 10 రూపీస్కే వస్తుంది. కానీ ఫైనల్గా కొంచెం క్వాలిటీ బాగుందని 50 రూపీస్కి ఇచ్చారు.
యాపిల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది, ఎత్తుకుంటే అసలు ఆగట్లేదు. కానీ ఎగ్జిబిషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కింద అంత మూలలు అవి ఉన్నాయి, అవి కుచ్చుకుపోతాయేమో అని భయమైంది. వద్దురా ఎత్తుకుంటామంటే అస్సలు ఆగడమే లేదు. ఒక బాల్ తీసుకుంది షాప్లో, అక్కడ స్టార్ట్ చేస్తే ఇంటికి వచ్చేదాకా అదే బాల్తో ఆడుకుంటూ ఉంది. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ప్రెజెంట్గా కూడా అదే బాల్తో ఆడుతుంది. తీసుకో. ఇగో బోల్లో పిచ్చిది, బోల్లో పిచ్చి మమ్మీ. తీసుకో. ఎంత అవే జాగ్రత్త, కానీ ఇవే బాల్ తీసుకో. నాకు వద్దు, ఇంకా నీకు లేదు. మంకీ కొంత మమ్మీ లేదు, అటు పోయింది. మమ్మీ అటు సైడ్ ఉంది. అటు తిరుగు, అటు తిరుగు, మెల్లవో. 100 ఎగ్జిబిషన్లో తిరగడం, షాపింగ్ అంతా అయిపోయింది. అప్పటికే చాలా ఆకలేసింది, ఎందుకంటే మేము వేరే పని మీద వస్తే వేరే పని అయింది కాబట్టి తిని రాలేదు, తొందరగా వెళ్దాం అనుకొని. కానీ అప్పటికి ఎగ్జిబిషన్ అయిపోయేసరికి చాలా ఆకలి అయింది. మాకంటే ఎక్కువగా యాపిల్కి ఆకలి అయింది. పాపం మమ్మీ తింటా ఆకలి అన్న వల్లే బయట ఒక బండి కనబడింది, టిఫిన్ సెంటర్ లాగా ఒక బండి ఉంది, అక్కడికి వెళ్ళి తినేసాము. నేనైతే పానీపూరి తిందాం అనుకుని ఈ వడ అయితే ఎక్కువగా తినలేదు. కానీ వడ తిన్న తర్వాత దాహం అయింది, బాటిల్ కొనుక్కోవాలంటే బాటిల్ ఇక్కడ దగ్గర లేకుండే. దారిలో వెళ్తుంటే ఒక జ్యూస్ సెంటర్ కనపడింది, ఏదో కొత్త జ్యూస్ సెంటర్ అంటే అక్కడికి వెళ్ళి తర్బూజా జ్యూస్ తాగాము. నాకు ఆ జ్యూస్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ జ్యూస్ సెంటర్ పేరేంటో నేను వీడియో తీయలేదు, కానీ జ్యూస్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే అక్కడ జ్యూస్ తాగాలి అన్నంత బాగుంది. జ్యూస్ తాగేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇదే అండి మన న్యూ ఇయర్ వీడియో, మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అలా బయటికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసాం. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో యాపిల్ అయితే జ్యూస్ తాగింది, కొంచెం తాగింది, కానీ తర్వాత అయితే నచ్చలేదు అనుకుంటా, ఎక్కువగా తాగలేదు. అది ఇంకా ఎక్కువ షుగర్ ఉండే, బాగా కూల్గా ఉండే, తను తాగడం కూడా మంచిది కాదు. లక్కీగా తనకి అది నచ్చలేదు కూడా, మాకు నచ్చింది తనకు నచ్చలేదు. కానీ జ్యూస్ అయితే చాలా బాగుంది. గోర్ఖాన్లో ఎవరికైనా ఈ జ్యూస్ సెంటర్ పేరు తెలుసుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా ఓపెన్ అయిందట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.